V9 న్యూస్ అవుతున్న కిరణ్ కుమార్ హెడ్లైన్స్. విశాఖలో కేంద్ర గౌరీ గౌర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తమ విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు ఇచ్చేసి ఈ యొక్క ప్రధాన బహుమతి ఉత్సవంలో పాలుపంచుకొని పలువురు విద్యార్థులకు తమ చేతుల మీదుగా ఇచ్చారు. మన అధ్యక్షులు శాలువాతో సత్కరించాలని కోరుతున్నాం. గారు కండువాతో సత్కరిస్తున్నారు. అలాగే శ్రీ పొట్టేటి అప్పారావు గారు గౌరవనీయులు, అలాగే శ్రీ పెంటకోట సంజీవరావు నాయుడు గారు, మన శ్రీ కొలతాల వరహతోటి శ్రీనివాసరావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మన గౌరవ శాసనసభ్యులు కండువాతో గౌరవ ఆర్గనైజింగ్ సెక్రటరీలు అందరూ కూడా కోసాది వరహతోటి శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అకేమానం ఎల్లా బకీర్ నాయుడు గారు, అకేమానం. నెక్స్ట్ అందరూ వరుసగా కార్యక్రమం పిఎస్జేవి ప్రసాద్ రావు, అలాగే వైఎస్ జగన్ గారు, వెంకటేశ్వరరావు గారు, రోజు మన గౌరీ సేవా సంఘం ఉత్తమ విద్యార్థుల అభినందన సభకి చేసిన అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను. ఈరోజు మన ముఖ్య అతిథి పిటిఆర్ నాయుడు గణబాబు గారు, ముఖ్య అతిథి వేగి రామనాయుడు గారు,
అలాగే మరొక ముఖ్య ఆహ్వానితులు ముల్లూరు పద్మేశ్వర నాయుడు గారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేశారు. వారికి పేరు పేరున అభినందనలు తెలియపరుస్తున్నా. గణబాబు గారి గురించి 5 సంవత్సరాల ఎమ్మెల్యే, 2 సంవత్సరాలు విప్పుగా పనిచేసిన మన గణబాబు గారు ఎప్పుడు మన కేంద్ర గౌరీ సేవా సంఘానికి ఎంతో ఆప్తులు. ఎప్పుడు కూడా వారు లేకుండా మనం ఏ కార్యక్రమం కూడా చేయట్లేదు. అలాగే రామనాయుడు గారు, అతను రైల్వేలో మహోన్నతమైన పదవి చేస్తున్నారు. వారికి కూడా మీ అందరూ ఆశీస్సులు అందించాలని మరొక్కసారి చెప్పడంతో వారిని కోరుతున్నాను. పేరెంట్స్ చాలా ముఖాల్లో చాలా ఆనందంగా ఒక సాధించాలనేటువంటి ఒక ఘనత మీ ముఖాల్లో కనబడుతూ ఉంది. వాళ్ళు చాలా చేస్తూ ఉంటారు నిరంతరం, కానీ వాటన్నిటికంటే మీ ప్రతిభ అవార్డ్సే. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎప్పుడు వచ్చినా వెంటనే వెళ్ళిపోదామనే తాపత్రయంతో వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అందిపించుకునేటువంటి ఒక అతిథులుగా చూడాలనేటువంటి అవకాశం మీలో కలుగుతుందని చెప్పి నేను ఎప్పుడు కూడా మా శివాజీ గారిని మీరు పిలిచినప్పుడు మా రాజకీయ నాయకులకు చదువుకొని వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణించిన వారిని కూడా పిలిస్తే ఈ వేదిక పూర్తిగా సంపూర్ణంగా ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటాం. జెనెటికల్గా చాలా మేధస్సు కలిగినటువంటి జాతిలో ఉన్నాం, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అటు వ్యాపారం చూసినా లేదా ఏ రకంగా అంటే ఆ రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి జీన్స్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఏ రంగంలోనే రాణిస్తారు. అందుకని మన పిల్లలు చాలా చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అనేక రంగాల్లో ఉన్నారు. అటు పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, చదువుకొని విద్యార్థులకు ఉద్యోగాలు ఆలోచన చేయాలి. ఆ స్థాయికి ఎదిగే క్రమంలో మీరు తొలి మధ్యలో ఉన్నారు. వీళ్ళంతా కూడా చాలా సంతోషం. ఇప్పుడే నా బయోడేటా చదివాను, కానీ వారిద్దరు బయోడేటా కూడా చదివాను. మీకు ఇందాక రామనాయుడు గారు చెప్పారు, నాకు కూడా చాలా నాళ్ళు తెలియదు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లేకపోతే ఐపీఎస్లో ఇవన్నీ కూడా విన్నాము. గ్రూప్ 1, గ్రూప్ 2 అనేటువంటివి కూడా వింటూ ఉండేవాళ్ళం. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఒకటి ఉంది, అది వేరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండేటువంటి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఒక ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్స్లో అత్యున్నత స్థాయిలో ఉంటుంది అనేటువంటిది చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఉండేటువంటి విద్యార్థులు కూడా, పేరెంట్స్ కూడా తెలియదు. రంగంలో ఉద్యోగాలు సాధించాలి భారతదేశంలో ఫాస్ట్గా. ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆర్వీఎన్ఎల్లో రామనాయుడు గారు ఉన్నారంటే ఒక చిన్న గ్రామంలో పుట్టి, ఇప్పుడు మనం అందరూ కూడా అదే రకంగా ఉన్నాం. మేము పట్టణంలో పుట్టాం, కానీ ఇప్పుడు అక్కడ కూడా అప్పుడు అనకాపల్లి గ్రామం, ఈరోజు పరదేశ్ నాయుడు గారు కానీ చాలామంది సాధించిన ఇక్కడ మీ అవార్డ్స్ అన్నీ కూడా గ్రామం నుంచి వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు. ఇక్కడ పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అనేటువంటిది. ఎందుకంటే ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత సాధించే కంటే గొప్పటువంటి వారే పూర్వం వాళ్ళు కానీ ఇప్పుడు వస్తుంది మనం కూడా అనుకున్నాం. అంటే ఎటు వెళ్తే పిల్లలకి ఏ రంగంలో రైట్ టైం, ఎక్కడ ఏ హోదాలో ఉన్నా వాటిని మాత్రం మనం పూర్తిగా గౌరవించుకునేటువంటి సమాజం రావాలి. చాలా వరకు ఇవి చాలా చోట్ల చూస్తున్నప్పుడు బాధ కలిగేటటువంటి అంశాలు. ఆ రకంగా మనం పెద్దల పట్ల లేకపోతే ఫ్యామిలీ పట్ల, పేరెంట్స్ పట్ల మీరు ఎంత ఆప్యాయత. ఇప్పుడు ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా మనం లాస్ట్ టైం ప్రపంచ సభలు కూడా పెట్టుకునే స్థాయికి వెళ్తే ఎక్కడెక్కడ ఏ దేశంలో ఎవరెవరు ఉన్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా ఈరోజు సంఘాలు, భవనాలు కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి. అంటే ఎవరికైనా ఏదైనా సహకారం కావాలన్నా ఇమీడియట్గా ఆ హెల్ప్ పొందేటువంటి సమాజంలో ఉన్నాం. ఏదేకుండా అందరూ కూడా గ్లోబలైజ్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు, బయట రాష్ట్రాల్లో బయట దేశాల్లో ఉన్నారని అనుకుంటే విశాఖపట్నానికి మనం కూడా
ఇప్పుడు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ పిల్లలు ఎక్కడికో వెళ్ళే పరిస్థితి ఉండదు. వచ్చే 10, 15, 20 ఏళ్లలో ఎక్కువ ఉద్యోగాలు అలాగే మరో గౌరవ మన వేగి రామనాయుడు గారు ఆయన తర్వాత వేగి కోమలి కుమార్ మరిపాలెం. నెక్స్ట్ కొత్త ఇంకోటి పాల్గొండి. చూడాలి అప్పర్ గారు చూడాలి అందరూ. ఇంకో వాళ్ళకి సౌండ్ రాస్తారు ఒకసారి చూడండి. వీళ్ళకి రామాటాక్స్ అలాగే మద్దాల శ్రీను గారు చంద్రరాజరావు వీళ్ళకి మైక్ సౌండ్ పెట్టండి. తర్వాత పేరు పిల్ల నిలీమ అఖిలపాలెం ప్రెసిడెంట్ సెక్రటరీ, అలాగే ఆర్మీ సెక్రటరీలు వీరగోపాల్ గారు, పగినాడు గారు. అయ్యా నెక్స్ట్ స్పాన్సర్ చేస్తున్నారండి. తనకాల ఉషా చౌరవరం, అమ్మా ఇంటారండి. తిమ్మరాజుపేట 10th CBSE. ఈ అబ్బాయికి కీర్తి చేసి కొండల శ్రీరాములు జ్ఞాపకార్థం మన రోషిని విజయరాజుపాలెం 10th క్లాస్ ఇస్తున్నారు. అలాగే వేగి సచివాలయం ప్రవళిక అనకాపల్లి వారికి మారిశెట్టి లక్ష్మి, సరళం ప్రవళిక వచ్చిన ఎల్లప్పుడు భారతీ గారు స్పాన్సర్ చేస్తున్నారండి. ఎల్లప్పుడు భారతీ గారు వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. సిస్టర్ అలాగే సిద్ధార్థ పాల్గొనాలంటే వేదిక రావాల్సిన కాంట్రాక్టులు పూర్ణంపాలెం ఇంటర్ వేగి డాక్టర్ రాపాటి రాజమోహన్ గారి ఫ్యామిలీ వేదిక చిన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు పడి మొహమ్మద్ స్థాయిలోకి వచ్చారు. ఆర్థోపెడిక్స్ నాతో ఉన్న మన కులంలో ఉన్న జాతీయులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చదువుకోవాలని ప్రతి సంవత్సరం ఒక పండుగ 1,50,000 ఇచ్చారు. సభ ప్రకారంగా అందరూ చప్పట్లు కొట్టి ఆనందించవలసిందిగా కోరుతున్నారు. పోలార వెంకట్ దశరథ్ CA గౌరవ జగ్గేపాలెం.
ఎంబీబీఎస్ రెడీగా ఉండమ్మా అగ్గిపల. తర్వాత కథలు కట్టి రోషిత రైల్వే నియోజక తర్వాత చదివించండి రోహిత. అందులో ఉత్తీర్ణులైన పిల్లలకి మొత్తం సుమారు 450 మంది వచ్చారు. ప్రైజులు 10th క్లాస్లో 200 మంది, ఇంటర్మీడియట్లో 200 మంది, మిగతా వాళ్ళు. అదే కాక డాక్టర్ల గేటర్లకి కూడా స్పెషల్ ప్రైజ్గా వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగిందండి. అదే కాకుండా మా జాతిలో పేదవాళ్ళకి మాత్రం మహానుభావులు ఓ 16 మంది, సంఘం 10 మంది, 16,000 రూపాయలు చొప్పున వాళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగిందండి. ఈ అత్యున్నతమైన మార్కులు తెచ్చిన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్కి క్యాష్ అవార్డు, సెకండ్కి క్యాష్ అవార్డు, థర్డ్కి క్యాష్ అవార్డు కాకుండా మెమోంటో ఒక సర్టిఫికెట్, వాళ్ళని ఒక కండువాతో కూడా సత్కరించుకోవడం జరిగిందండి. ఎందుకు అలా సత్కరించుకున్నారంటే వాళ్ళు ఇదే వేదిక మీద మహోన్నతంగా చదివి నాకు ఈ వయసులోనే ఇంత మహత్తరమైన విలువలు నాకు ఇచ్చారు కాబట్టి మేము అనేది ఆ విలువలు నిలబెట్టుకొని ఇంకా పెద్ద చదువులు చదవాలనేది మా కోరిక అండి. ఆ కోరికను పెట్టి వాళ్ళని సత్కరించామండి. అందరికీ ఇప్పుడు ఈ కమిటీలోకి వచ్చినప్పుడు మన ముఖ్య అతిథిగా గణబాబు గారు వచ్చారండి, తర్వాత రామునాయుడు గారు వచ్చారండి, తర్వాత పద్మేశ్ నాయుడు గారు వచ్చారండి. ఈ ముగ్గురు మహోన్నతమైన స్పీచ్తో వాళ్ళని మైమరిపించారండి. చదువుకోవడం వల్ల ఏంటి, దాని పరిస్థితి ఏంటి, ప్రభావం ఏంటి, ఎలా చదువుకోవాలి, ఒక చక్కని మాట అన్నారండి మా అతిథులు. మనిషికి ఎప్పుడు నీతి నిజాయితీ ఉంటే వాడు ఎంతైనా రాణిస్తాడని మా రామనాయుడు గారు అన్నారు. అలాగే ఇంకొక అతను మనం 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఉండాలని, చదవాలని గణబాబు గారు అన్నారు. ఇంకొక అతను నిర్మలంగా ఆరోగ్యాన్ని అట్లీ చూసుకుంటే మనం చాలా బాగుంటాం. ముగ్గురు అతిథులు బ్రహ్మాండంగా చెప్పారు. వారిని మా సాధారణంగా మేము ఈ రోజు ఈ సంవత్సరం పిలిచిన అతిథులు ముఖ్య అతిథులు ముగ్గురు పోటీగా చాలా జాగ్రత్త మాట్లాడి అయిన తర్వాత వాళ్ళ ముగ్గురిని సత్కరించుకోవడం జరిగింది. తర్వాత 10th 12th ఇవన్నీ వచ్చిన 480 మందికి కూడా ప్రైజులు ఉన్నాయండి. వాళ్ళందరికీ ఒక సర్టిఫికెట్, ఓ మెమోంట్ మేము ఇచ్చామండి. ఈ సెక్రటరీ గారు, క్యాషియర్ గారు, మా కార్యవర్గం అందరూ కలిపి ఇది ఇచ్చారంటే ఇక్కడ మహిళా మండలి కూడా వచ్చిందండి. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మా జాతీయులందరికీ పేరు పేరున నమస్కరించుకుంటూ వారి అభిమానాన్ని ఇంకా ఈ కేంద్ర సంఘం చేసే పనులు ఇంకా వినియోగించుకొని దినదినాభివృద్ధి అందాలని మా కోరిక. ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం మా జాతిలో చాలా చదువులో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళు. మేము 20 సంవత్సరాల కిందట ఇదే ఉత్తమ విద్యార్థి అవార్డ్స్ పెడితే 50 మార్కులకి 300 వచ్చాయి. ఈ రోజు 800 పైన పడిన వాళ్ళకి 480 అప్లికేషన్స్ వచ్చాయంటే మా తాలూకా ప్రతిఫలం మేము ఆశించింది, మా సంఘం ఆశించింది తీరా నిజంగా నీతి నిజాయితీగా మా కార్యక్రమాన్ని మా వాళ్ళు జయప్రదం చేస్తున్నారని మేము అనుకునేది. డే బై డే ఎదగాలనుకున్నాం. ఆ రకంగా ఎదుగుతున్నారు. ఇందులో డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ఐఏఎస్ ఉన్నారు, మహత్తరంగా చదివిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఈ స్టేజ్ మీదే బహుమతులు తీసుకున్న వాళ్ళు, ఆ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మీరు రామనాయుడు గారు, ఈ రైల్వే చాలా పెద్ద ఎత్తున, ఇతను క్యాషియర్ సెక్రటరీ గారు, అతను వైస్ ప్రెసిడెంట్, మిగతా ఉన్న వాళ్ళందరూ మా కార్యవర్గం ఉండి కార్యవర్గం పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు కార్యవర్గానికి, మా బాడీకి, ఆర్గనైజేషన్ సెక్రటరీకి పేరు పేరున కృతజ్ఞత.